వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. తిరిగి వచ్చిన వసంతం పార్ట్ 2. అతడు ఏమంటాడో అసలు ఆమెకు మైండ్ పనిచేయడం లేదు. ఇప్పుడు అతని తమ్ముడి దగ్గర వంట చేయిస్తున్నందుకు నన్ను తిడతాడా, లేదా కొడతాడా, అత్తయ్యకు చెప్తాడా, ఇలా ఎన్నో రకాలుగా ఈ రోజుతో ఆమె పని అయిపోయినట్టు సవాలక్ష ఆలోచనలు మైండ్ చుట్టూ తిరగడం మొదలయ్యాయి విద్యకు. కానీ శివాంష్ అన్నింటికీ విరుద్ధంగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె భయంతో వణికిపోతూ నుదురుపై చెమట పట్టింది. అతడు ఆమె కొంచెం దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను టక్కున లేచి నిలబడింది అని అతడు మెల్లగా అదే చైర్లో కూర్చోబెట్టి, చెప్పాం కదా, మేము ఎవరిని తక్కువ చేసి చూడము. నీ వంట కోసం నిన్ను ఇక్కడికి పిలిపించానే తప్ప నిన్ను పని మనిషిగా కాదు. నాకు ఏదైనా కూడా నాతో ఉన్న మనిషి ఎవరైనా సరే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. నేను నీ గురించి కూడా అలాగే తెలుసుకున్నా. అందువల్లే నీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. మీ అత్తవారింట్లో నువ్వు పడే నరకం గురించి కూడా మా ఇద్దరికీ తెలుసు. అలాగని మేమేదో నీ దగ్గర నుంచే ఆశించో లేదా నీతో ఇలా బిహేవ్ చేయడం లేదు. అలా అని జాలి కూడా చూపించడం లేదు. నిన్ను మీ పేరెంట్స్ ఒక ప్రిన్సెస్లా చూసుకునేవాళ్ళు. నీ మీద మేమేదో చిన్న సాయం చేస్తున్నాం. మేమున్న ఈ నెల రోజులైనా నువ్వే ఫ్రీగా కాదు కదా చేసేది. ఒక నెల పాటు మాకు వంట చేసి పెడతావు. ఈ నెల రోజులు ఒక ఫ్రెండ్లా మాతో పాటు ఇక్కడ ఉండు. అంతే తప్ప వేరే తప్పుడు ఆలోచన ఏమీ లేదు మాకు. నీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అతడు చెప్పాడు. పైకైతే ఆ మాట చెప్పేశాడు శివాంష్. కానీ మనసులో ఆమె ఒప్పుకోకూడదు, ఒకవేళ ఒప్పుకుంటే తట్టుకోగలనా అని భయపడసాగాడు. ఆమె కూడా అతడు చెప్పింది అర్థమయ్యింది అంటూ, నా గురించి తెలిసి అంతో ఇంతో జాలితోనే ఇదంతా చేస్తున్నారా? అయినా ఆయన అన్నట్టు కూడా దీంట్లో తప్పేం లేదు కదా. ఒకవేళ జాలి చూపించినా నేను ఈ పరిస్థితిలో ఉన్నా కాబట్టి వీళ్ళు సాయం తీసుకోవాలి. కనీసం కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైపోయిందో. వీళ్ళకు టైం టు టైం ఫుడ్ చేసి పెడితే నాకు కొంచెమైనా ప్రశాంతంగా ఈ నెల రోజులు పిడికెడు అన్నమైనా తినే అవకాశం ఉంటుంది అని చిన్నపాటి స్వార్థంతో ఏం మాట్లాడకుండా లైట్గా కన్నీళ్లతో శివాంష్ వైపు, అక్కడే ఉన్న ధీరజ్ వైపు చూసింది ఆమె. ఇద్దరూ ఆమె వైపు చిన్న చిరునవ్వుతో చూశారు. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. అప్పుడే ధీరజ్, ఇప్పుడు తమరు నన్ను చిన్న అని పిలుస్తారా, లేదా ధీరు అని పిలుస్తారా, లేదా ధీరజ్ అని పిలుస్తారా అని నవ్వుతూ అడిగాడు. ఆమె ఏం మాట్లాడకుండా చిన్న నవ్వుతో అతడి వైపు చూసి, నిజంగా ఇక్కడ మీరు నన్ను ఏమీ అనరు కదా అని అంది. అతడు లేదు అన్నట్టు తల ఊపాడు శివాంష్. ఆమె అయితే నేను మీకు ప్రతిరోజు మీకు మంచి మంచి ఫుడ్ చేసి పెడతాను అని నవ్వుతూ చెప్పింది. ధీరజ్ వంట చేస్తూ ఉంటే, మీరు తప్పుకోండి నేను చేస్తాను అని అంది విద్య. అతడు కూడా, నేను వెజిటబుల్స్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వెజిటబుల్స్ కట్ చేస్తా, నువ్వు వంట చేసే అన్నాడు అతడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళు అంత ఫ్రెండ్లీగా ఆమెతో ఉంటే ఆమె కూడా ఏదో తెలియని సంతోషం. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడడానికి కూడా మనిషి లేడు, కుశలం అడిగే మనిషి లేక ఆమె మనసు ఎంత బాధపడిందో ఆమెకే తెలుసు. అలాంటిది ఈరోజు ఆమెకు ఊరటని ఇచ్చేలా వాళ్ళ మనసులు ఆమెకు సంతోషాన్ని ఇచ్చాయి. దాంతో వంట చేయడం మొదలుపెట్టింది విద్య. శివాంష్ వాళ్ళని చూసి వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని అతడు మొబైల్ తీసుకొని అందులో మొబైల్కి అటాచ్ అయి ఉన్న
ఏవో సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేశాడు శివాంష్. ఒక పాడుబడిపోయిన గూడౌన్ లాంటిది ఒకడిని దాంట్లో బంధించి పెట్టారు. వాడు ఎవరో కాదు, విద్య హస్బెండ్ రవి. వాడు తాళ వాడు తాళ్ళతో కట్టేసి పిచ్చివాడిలా గడ్డం పెరిగి జుట్టు కూడా పెరిగి మొత్తం వాడి బట్టలు మట్టి కొట్టుకుపోయి ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ అరుస్తూ ఉన్నాడు వాడు. శివాంష్ కోపంగా ఆ వీడియో వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్తో చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నాడు. కాబట్టి వాడు అరుస్తున్న అరుపులు ఆ మొబైల్ని దాటి బయటికి రాలేదు. కానీ శివాంష్ చెవిన పడ్డాయి. శివాంష్ నవ్వుతూ, ఏంట్రా ఒక్క నెలకి అంత ఆకలేస్తుందా? అది దాన్ని ఎలా చూసుకున్నామో తెలుసా? కాలు కింద పెడితే కందిపోతాయేమో అని పూల పరుపు వేసి చూసుకున్నాంరా నేను. అలాంటిది 5 సంవత్సరాలు దాన్ని ఎంత నరకం పెట్టారు? వాటన్నింటికి ఊరికే వదిలేస్తానా అని ఎదురుగా ఉన్న కిచెన్ వైపు చూశాడు. విద్య వంట చేస్తూ కనిపించేసరికి, నువ్వు తన జీవితంలో చీకటిని నింపేశావు. అందుకనే నిన్ను చంపేసి వెలుగు నింపటానికి నేను వచ్చా అని కోపంగా అనుకొని, అనుభవించు, ఇన్ని రోజులు అనుభవిస్తావో అనుభవించు, చచ్చేంత వరకు ఆకలితో నువ్వు అలమటించి చావాలి అని అనుకుంటూ ఆ ఫుటేజ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత అప్పటికే విద్య, ధీరజ్ కలిసి ఫుడ్ రెడీ చేసేశారు. దాంతో ఫోన్ ఆఫ్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. లైట్గా వెజిటబుల్ సలాడ్ అండ్ ఫ్రూట్ సలాడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేశారు. విద్య అవి ఎప్పుడూ తినలేదు. కానీ ఇంట్లో తన ఆడపడుచు డైట్ మెయింటైన్ చేస్తుంది. తన కోసం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేయాలి. అందుకోసం అవన్నీ తనకు అలవాటైపోయాయి. కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు. త్వరగా ధీరజ్ వాళ్ళు వెళ్ళాలి కాబట్టి, కూర్చోండి ఇక్కడ వడ్డిస్తాను అని తీసుకొచ్చి కూర్చోమని చెప్పి వడ్డిస్తాను అంది. ధీరజ్ ఆమె వైపు కొంచెం చురుగ్గా చూశాడు. ఆమె నవ్వుతూ, ఓకే చిన్న, కూర్చో అని అంది. శివాంష్కి కొంచెం జలసీగా అనిపించింది. కానీ అది తన తమ్ముడే కాబట్టి సైలెంట్గా బయటికి కనిపించకుండా తింటూ ఉన్నాడు తన జలసీని. కానీ అతడు ఒక్కటే ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు ఆమె వాళ్ళతో పాటు కూర్చోవాలి అని. వెంటనే శివాంష్ ఆమె వైపు చూసి విద్య అన్నాడు. విద్య అతడి గొంతుకు కొంచెం జడిసి, ఏమైందండి అని అంది. అతడు కొంచెం నార్మల్గా మాట్లాడుతూ, నువ్వు కూడా కూర్చో, తిను అన్నాడు. ఆమె ఆ మాట ఆమె ఏదో మాట్లాడబోతూ ఉంటే అతడు కొంచెం చురుగ్గా చూసేసరికి ఆమె భయపడి అక్కడే చైర్లో కూర్చుంది. శివాంషి దగ్గరుండి ఆమెకు వడ్డించాడు. ఆ తర్వాత తిను అన్నాడు. ఆమె అది సలాడ్ అయినా ఫ్రూట్స్ది కావడంతో చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటే ఆమె కడుపు నిండా తింది. అతడు ఆమె వైపు చూశాడు. ఆకలిని కూడా ఒకప్పుడు ఓర్చుకోలేక ఎక్కడ ముందే ఆకలేస్తుందో అనే ఆలోచన రాకముందే ఆమెకు ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒకటి తినిపిస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది తిండి కోసం ఇప్పుడు ఆకలి వేస్తున్న, కడుపు మార్చుకొని నీళ్లు తాగుతున్న ఆమె పరిస్థితికి కట్టలు తెచ్చుకునేంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ తింటున్న ఆమెను ప్రేమగా చూశాడు. కానీ ఆమె ఏం ఆలోచించకుండా కేవలం తింటూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాఫీ తాగింది. చాలా రోజుల తర్వాత అసహ్యమైన చూపుల నుంచి పారిపోయి దూరంగా వచ్చినట్టు అనిపించింది. చాలా రోజుల తరువాత ఇలా తిన్నవి పెద్ద వంటకాలేం కాకపోయినా చాలా ప్రశాంతంగా మనసుకు అనిపిస్తూ ఉంటే ఆమె పెదాలపై చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేసింది. అతడు ఇంకేం మాట్లాడకుండా అతడు టిఫిన్ కంప్లీట్ చేశాడు. ధీరజ్ కూడా తినేశాడు. ఆ తర్వాత అతడు ధీరజ్ వైపు చూసి, ధీరు టైం అవుతుంది వెళ్దామా అన్నాడు. శివాంష్, ధీరు కూడా సరే అన్నయ్య, ఒక 2 మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తాను అంటూ అతడు తన రూమ్కి వెళ్ళి ఒక
ఒక ప్రొఫెషనల్ లాగా కొద్దిసేపట్లోనే అతడిలో ఉన్న ఆకతాయి ఇప్పుడు లేడు. ఒక పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్ సూట్‌లో రెడీ అయ్యి బయటికి వచ్చాడు. అంతసేపు విద్య ఎందుకు శివాంష్‌ని ఎదురుగానే ఉంది. కానీ ఆమె తల ఎత్తి అతని వైపు చూడలేదు. ఏదో బిడియం, ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్‌తో అలాగే ఉండిపోయారు ఇద్దరూ. ధీరు రాగానే వెళ్దామా అన్నయ్య అన్నాడు. శివ మాట్లాడకుండా లేచి ఒక్కడుగు వెళ్ళటానికే అన్నట్టు గుమ్మం వైపు వేశాడు. కానీ మళ్ళీ వెనక్కి తిరిగి విద్య వైపు చూస్తూ నువ్వు ఇంట్లో ఏ పని చేయకు. జస్ట్ మేమొచ్చిన తర్వాత కుకింగ్ చేస్తే సరిపోతుంది. అంతవరకు టీవీ చూసుకో. లేదా టైంపాస్కి నీకిష్టం వచ్చినట్టు ఉండు. నిన్ను ఇక్కడ ఎవ్వరూ ఏమీ అనరు అని అతడు చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోగానే ఆమెకి ఒక్క క్షణం మైండ్ పనిచెయ్యలేదు. అసలు పనిచెయ్యడానికి అని పిలిచి మహారాణిలా చూసుకుంటున్నారు. వీళ్ళు ఏదో జరుగుతుందిక్కడ అని కొంచెం భయం వేసింది. మళ్ళీ పోనీలే వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, స్టోర్ రూమ్ వరకు వెళ్ళి ఆ రూమ్లో అమ్మ నాన్న గుర్తులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి అని వెలిగిపోతున్న మొహంతో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి చూసింది. కానీ అది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే అది లాక్ చేసింది. ఆమె ఆశలు అడియాసలైపోయాయి. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం అవ్వలేదు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఒకసారి బయట గార్డెన్లో చూసింది. ఆ ఇంటికి గార్డెన్లో ఒకవైపుకు చిన్న రూమ్లా వేసి ఉంటుంది. అందులోనే డ్రైవర్ అంకుల్ ఉండేది. విద్య ఆశ్చర్యంగా చూస్తూ బాబాయ్ మీరు సార్ వాళ్ళ దగ్గర వెళ్ళలేదా అని అంది. దానికి ఆయన లేదమ్మా, ఇంట్లో నువ్వొక్కదానివే ఉంటావు కదా, అందుకోసమని నన్ను తోడుగా ఉంచి వెళ్ళారు సార్ వాళ్ళు నీకోసం అని ఆయన చెప్తూ ఉంటే ఒక్క క్షణం విద్య ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలా వాళ్ళు లేనప్పుడు ఇది ఎంతైనా ఇప్పుడు వీళ్ళే ఇల్లు. నా అమ్మా నాన్న జ్ఞాపకాలు ఇంట్లో ఉన్నాయని వాటిని తీసుకోవడానికి నేను ఎంత పాకులాడుతున్నా అదేదో వాళ్ళనే అడిగి తీసుకుంటే సరిపోతుంది కదా. అలా వాళ్ళు లేనప్పుడు తీసుకోవడం తప్పు అని అనిపించింది. దాంతో అలా కొద్దిసేపు అక్కడే డ్రైవర్ అంకుల్ ఏదో పని చేసుకుంటూ ఉంటే బాబాయ్ సార్ వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో చూస్తేనే తెలుస్తుంది, బాగా డబ్బున్న వాళ్ళు కదా అని. అలాంటిది ఈ ఏరియా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ఆయన ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరా అని విద్య అడిగేసరికి ఆయన నవ్వుతూ నువ్వు అడిగిన దాంట్లో నిజం ఉంది తల్లి. సార్ వాళ్ళు ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డారు. అప్పుడు ఆయన కూడా ఇలాంటి ఏరియాలోనే ఉన్నారు చిన్నప్పుడు. కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ బిజినెస్ మళ్ళీ ఒక పాటుకు తిరుక్కునేసరికి వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళిపోయారు. అక్కడే సెటిల్ అయ్యారు. అలాగని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళని ఊరికే వదిలేయలేదమ్మా. వాళ్ళకంటూ ఏదో ఒక పని, ఏదో ఒక ఆధారం చూపించే వెళ్ళారు. నాకు కూడా ఒక కారు కొనిచ్చారు. దాన్ని నడుపుకుంటూ నా కూతురు పెళ్లి చేశా. ఈరోజు ఇక్కడ ఉన్నా. ఎందుకు తెలుసా తల్లి, బాబు రావడం ఈ ఏరియాలో ఇల్లు కోసం చాలా ట్రై చేశాడు. అది ఎందుకో నాకు కూడా తెలియదు, తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు ఇండియాలో. దాంతో వచ్చి నన్ను కలిశారు. బాబంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా అభిమానం. దాంతోనే పెద్దబాబు ఏం చెప్పినా చేస్తాను. నా కూతురికి పెళ్ళి కట్నం ఆయనే ఇచ్చాడు. నా కొడుకు చదువుకి డబ్బులు ఆయనే ఇచ్చాడు. చాలా మంచోడు అమ్మ అని ఆయన అడిగింది కేవలం కొద్ది రోజులు ఆయనతో పాటు ఇక్కడ నమ్మకంగా ఉండమని. దాంతోనే ఇంకేం ఆలోచించకుండా బాబుగారి వెంట వచ్చేశాను అని ఆయన చెప్తూ ఉంటే విద్యకు శివాంష్ మీద అభిమానం వచ్చేసింది. అస్సలు పని వాళ్ళను కూడా మనవాళ్ళు అనుకుంటాడు.
చూడటానికి చాలా బాగున్నారు అని ఏదో ఆలోచిస్తూ, బాబాయ్ పెద్ద సార్‌కి పెళ్ళయిందా అని అంది. దానికి ఆయన నవ్వుతూ, లేదమ్మా ఇంకా కాలేదు. కానీ ధీరుబాబు గారికి పెళ్ళైపోయింది. అలాగే పాప కూడా అని ఆయన అనేసరికి విద్య ఆశ్చర్యపోయింది. అదేంటి బాబాయ్ అన్నయ్య పెళ్లి చేసుకోకుండా తమ్ముడెలా చేసుకున్నాడు అని అంది ఆశ్చర్యపోతూ. ఆయన నవ్వుతూ, ధీరుబాబుది లవ్ మ్యారేజ్ అమ్మా. ఒకవేళ ఆయన అప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఆయన భార్య ప్రియమ్మ గారు చాలా మంచిది. ఆవిడ కూడా ఇక్కడే మన ఇండియానే. ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ ఫారెన్‌లో కాలేజీలో చదువుకున్నారు. ప్రేమించుకున్నారంట. ప్రియమ్మ గారింట్లో పెళ్లి చేస్తూ ఉంటే ధీరుబాబు గారే పేరెంట్స్‌ని తీసుకొచ్చి ఒప్పించి, అలాగే శివాంష్ బాబు కూడా కొంచెం గట్టిగా చెప్పాడంట. దాంతో ఫ్యామిలీస్ 2 పెళ్లి కొప్పేసుకున్నాయి. పెళ్లి చేసేశారు. ఇక పాప కూడా వెంటనే అని ఆయన నవ్వుతూ చెప్పాడు. విద్య, వావ్ బాబాయ్! ఎంత అందమైన కుటుంబం కదా! నిజంగా అంత మంచివాళ్ళు ఎవరి ఎవ్వరికి దృష్టి అంత మంచి వాళ్ళకు ఎవ్వరి దిష్టి తగలకూడదు వాళ్ళకు అని అనుకుంటూ, సరే బాబాయ్ నేను లోపలికి వెళ్తాను అని అంది విద్య. ఆయన కూడా విద్య వైపు చూసి, వెళ్ళు తల్లి, మళ్ళీ బయట గేట్ దగ్గర నుంచి మీ అత్తయ్య చూసినా నిన్ను మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని చేయమంటుంది అని విద్యను చూస్తూ చెప్పాడు ఆయన. విద్యకు అర్థమైపోయింది, వీళ్ళకు నా కండిషన్ తెలిసిపోయింది ఆ ఇంట్లో, అందుకే నా మీద జాలి చూపిస్తున్నారు అని అనుకుంది. ఆ క్షణం విద్య ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఆమెకు ఒక్కసారి తలంతా తలంతా పైకెత్తి గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు మూసుకొని ఆ ఇంట్లో తన అమ్మా నాన్న ఉన్నట్టు ఊహించుకుంటూ అలాగే ఎంతసేపు ఉందో తనకే తెలియదు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి తన కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే, నాన్న నాకు మీరు కావాలనిపిస్తుంది, మీతో ఉండాలనిపిస్తుంది. వీళ్ళు ఎవరో తెలియదు, నా మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారో నాకు తెలియదు. నాకు భయం వేస్తుంది నాన్న. వీళ్ళు నా మీద జాలి చూపిస్తున్నట్టు అస్సలు అనిపించడం లేదు. వీళ్ళు ముఖ్యంగా అతడి కళ్ళు అని అనుకుంటూ శివాంష్ గురించి మాట్లాడుతూ అతని కళ్ళల్లో నన్ను ఏదో ప్రశ్నిస్తున్నట్టు, నా గురించి బాధపడుతున్నట్టు, ఆరా తీస్తున్నట్టు అనిపిస్తుంది నాన్న అని బాధపడింది. అప్పటికే దాదాపు మధ్యాహ్నం అయిపోయింది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఫోన్ మోగింది. ఆ ఇంట్లో ల్యాండ్లైన్ ఉంది. ఆమె ఒక్క క్షణం ఆ ఫోన్కి ఎవరు చేస్తున్నారో అని భయపడింది. సరేలే అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. మెల్లగా తడబడుతున్న గొంతుతో హలో అంది. అయినా అటువైపు నుంచి నో రెస్పాన్స్. మళ్ళీ హలో ఎవరండి అని అంది విద్య. అయినా పలకలేదు. ఈసారి కొంచెం గట్టిగా ఎవరండి వినిపిస్తుందా? అప్పటికి కూడా వాళ్ళు పలకలేదు. కాల్ కట్ చేద్దాం అని అనుకుంది చిరాగ్గా. కానీ అంతలోపే శివాంష్ నేనే అన్నాడు. అతడు గొంతులో బేస్ ఉన్నా కూడా అతడు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణం మీరా అంది విద్య. శివాంష్ నేనే విద్య అన్నాడు. ఆమె చెప్పండి అనేసరికి అతను విద్య, నేను ధీరు ఇక్కడే మీటింగ్ దగ్గర తినేసాం. పైగా ఇక్కడ ఫుడ్ చాలానే ఆర్డర్ పెట్టాం. అదేంటంటే ఫారెన్ డెలిగేట్స్ ఎవరు ఈరోజు మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఒక 2-3 మెంబర్స్ మాత్రమే వచ్చారు. కానీ ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే అలాగే చాలామందికి ప్రిపేర్ చేయించాం. కాబట్టి అంతా అలాగే ఉండిపోయింది. మేము కూడా ఇక్కడే తినేస్తున్నాం. నీకు కూడా ఫుడ్ ఇంటికి పంపిస్తున్నా, తిను అని అన్నాడు శివాంష్. విద్య అయ్యో పర్లేదండి అంది. కానీ శివాంష్ విధు అన్నాడు. ఆ ఒక్క పిలుపు ఆమెపై మంత్రంలా పనిచేసింది. అదే పిలుపు తను చిన్నప్పుడు ఎవరో పదే పదే పిలిచేవాళ్ళు. ఒక్క క్షణం గుర్తు వచ్చేసరికి ఉలిక్కిపడింది. ఆమె ఇంకేం మాట్లాడకుండా సరే అని చెప్పి త్వరగా కాల్ కట్ చేసి ఒక్క క్షణం అక్కడే కూలబడిపోయింది.
అదే పిలుపు తన మైండ్లో రివైండ్ అవుతూనే ఉంది. ఎవరు ఎవరితను? చిన్నప్పుడు సేమ్ ఇతను పిలిచినట్టే నన్ను ఎవరో పిలిచేవాళ్ళు. అస్సలు ఆమెకి మైండ్ పనిచేయడం లేదు. ఆమె మొహమంతా చెమట పట్టేసి టెన్షన్‌తో చెయ్యి కూడా షివర్ అవుతుంది. ఎవరు? మళ్ళీ ఎవరో మళ్ళీ ఆమెతో ఏ అవసరం కోసమో ఆమెను ఇంకా ఏడిపించడానికో ఆమె జీవితంలోకి వచ్చారు అనే భయం మొదలయ్యింది. ఎందుకు ఇంత చనువు తీసుకుంటున్నాడు? పరిచయమయ్యి ఒక్క రోజు కూడా కాలేదు అని భయంతో పిచ్చెక్కిపోయి తల పట్టుకొని అక్కడే నేలపై కూర్చొని ఉన్న తనకు మేడం అంటూ డోర్ దగ్గర ఎవరో పిలిచేసరికి తేరుకున్న తను లేచి తన చీర కొంగుతో మొహాన్ని తుడుచుకుంటూ బయటికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన అతను, "శివాన్ సార్ గారు పంపించారు మేడం, ఇవన్నీ మీకోసం" అని అతడు చెప్తూ ఉంటే, విద్య అంత పెద్ద కవరా అని ఆశ్చర్యపోయింది. "అవును మేడం, ఇవన్నీ మీకే అంట. ఒక్కటి కూడా వదలకుండా తినమని మరీ మరీ చెప్పమన్నారు" అనేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. సరే, ఇంత ఫుడ్‌ని నేను ఒక్కదాన్నే తినలేను. డ్రైవర్ బాబాయ్ కూడా ఉన్నాడు. ఆయన నేను కలిసి తింటాం అని విద్య చెప్తూ ఉంటే, దానికి అతను, "లేదు మేడం, ఆల్రెడీ ఆయనకు కూడా పార్సెల్ ఇచ్చేసి వచ్చాను. ఆయన కూడా తింటున్నారు" అనేసరికి ఆమె ఇంకా ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుంది అని అనుకుంటూ, అప్పుడే ఇంకామె ఎక్కువ క్వెషన్స్ అడిగితే బాగోదు అని ఆ కవర్ తీసుకొని లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్‌పై పెట్టింది. మెల్లగా కవర్ ఓపెన్ చేసేసరికి పైన ఒక పేపర్ ఉంది. అది ఓపెన్ చెయ్యగానే, "ఏం ఆలోచించకు, ప్రశాంతంగా తిని కొద్దిసేపు పడుకో" అని ఉంది. ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. వీళ్ళకు నాకు ఏదో సంబంధం ఉంది. వీళ్ళకి నా గురించి తెలుసు. అందుకే నాతో ఇంత చనువుగా ఉంటున్నారు. ఒక్క రోజులోనే అని ఆమె బలంగా ఫిక్స్ అయిపోయింది. మొదటైతే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసింది. అన్ని రకాల డిషెస్ ఉన్నాయి అక్కడ. బిర్యానీ నుంచి ఐస్ క్రీమ్ దాకా స్టార్టర్స్ కూడా ఉన్నాయి. ఉండేసరికి ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా రుచి చూడడం మొదలుపెట్టింది. తింటూ ఉంటే తనకింకా నచ్చడం మొదలుపెట్టాయి. తను ఇన్ని రోజులు పస్తులు ఉంది కాస్త ఇప్పుడు కడుపు కొంచెం తింటుంటే చాలా సంతోషంగా అనిపించడం మొదలయ్యింది. ఫుల్లుగా తిన్న తర్వాత డైనింగ్ టేబుల్పై ఉన్నవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ సర్దేసి మళ్ళీ తన సోఫాలో కూర్చొని అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె కనీసం మెలకువలో కూడా రాలేదు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఆమెకు అప్పటికీ మెలకువ రాలేదు. సమయం 6 కావస్తూ ఉంటే అప్పుడు మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న గడియారం కనిపించేసరికి టైం చూసి ఉలిక్కిపడి లేచింది. ఆమె అలా లేచేసరికి శివాన్ష్ ఆమె పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కూర్చొని నిద్రపోతున్న ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు. అతడిని అక్కడ చూసి ఆమె ఇబ్బందిగా లేచి ఆమె చీరను సరిచేసుకుంది. కానీ ఆమెపై ఎవరో నిద్రపోతుంది కాబట్టి దుప్పటిని కప్పారు. ఆశ్చర్యంగా ఆమె ఏం అర్థం కానట్టు నిద్రమత్తులో అతని వైపు చూసింది. అతడు చిన్న చిరునవ్వుతో, "చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఎందుకంత సడన్గా ఉలిక్కిపడి లేచావు? ఇంకా కొద్దిసేపు పడుకో" అన్నాడు. ఆమె భయంగా అతని వైపు చూసింది. అతడు, "ఏమైంది విద్య" అని మెల్లగా వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె టెన్షన్గా ఆమె కాళ్ళను సోఫా పైకి లాక్కొని 2 చేతులతో కాళ్ళను భయంగా చుట్టేస్తూ, "ఎవరు మీరు? నాకు తెలిసి మీరు నా కోసం వచ్చారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత జాలి చూపించినా మీ కళ్ళలో ప్రేమ కూడా కనిపిస్తుంది. పైగా నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ముఖ్యంగా మిమ్మల్ని నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు చాలా దగ్గరగా నాతో మీరున్నారు. కాబట్టి నాకు మీతో కలిసి ఉన్నట్టు గుర్తొస్తుంది. కానీ మీరు ఎవరు అనేది గుర్తు రావడం లేదు. బహుశా చిన్నప్పటి విషయాలు
ఏవి నాకు గుర్తులేకపోవడం వల్ల మీరు ఎవరు ఏంటి అనేది కూడా నాకు గుర్తులేదనుకుంటా అని ఆమె భయంగా గుట్కలు మింగుతూ చెప్పింది. అతడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఊపిరి బలంగా పీల్చుకొని, నేను ఎవరు ఇప్పుడు అనేది నీకు తెలియాలి అంతే కదా అని అతను అన్నాడు. దాంతో ఆమె కూడా అవును అన్నట్టు తల ఊపడంతో, నేను నీ శివానిరా అన్నాడు. ఒక్క క్షణం చెప్పడం ఆపి ఆ తర్వాత చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమెకు కొన్ని గుర్తు వస్తున్నాయి. ఆ తర్వాత శివ శివ అనే మాట వణుకుతూ గుర్తుకు చేసుకుంటుంది. ఆ గుర్తుల్లో చిన్నప్పుడు ఆమె కాలికి ముళ్ళు గుచ్చుకొని ఏడుస్తూ ఉంటే ఆ ముళ్ళును తీసేసి ఆమెకు మాటలు చెప్తూ, ఆమె ఏడుపుతో ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నేనున్నా కదా, నువ్వు ఏడ్చకూడదు అని ఒక 10 సంవత్సరాల అబ్బాయి 5 సంవత్సరాల పాపకు చెప్తున్నాడు. అది గుర్తు వచ్చేసరికి ఒక్కసారిగా శివ, నువ్వు నా శివ్వేనా అంటూ సంతోషంతో సోఫాలో నుంచి లేచి నిల్చొని అతన్ని గట్టిగా హత్తుకుంది. అతడు ఊహించలేదు ఆమె అతడికి దగ్గరగా వస్తుంది అని. సంతోషంగా ఆమె చుట్టూ చేతులు వేసి, నేనేరా నీ శివని, నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చా అని కన్నీళ్లతో చెప్పాడు. ఆమె కూడా ఏడుస్తూ, నువ్వు నా శివవే, అందుకే చూస్తూనే గుర్తుపట్టా, నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని అంటూ ఏడుస్తూనే ఉంది విద్య. అతడు ఏడుపుకు, విద్య ఇన్ని రోజులు ఏడ్చింది చాలే, ఇక నేను వచ్చా కదా, నేను చూసుకుంటా అని అతడు చెప్తున్నప్పుడే ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం ఆమెకు మెరుస్తూ కనిపించింది. ఒక్క క్షణం గుర్తు రాగానే అతడిని దూరంగా నెట్టేసింది. అతడు వెళ్ళి అతడి వెనుక ఉన్న సోఫాలో కూలబడ్డాడు. అర్థం కానట్టు ఆమె వైపు అయోమయంగా చూశాడు. ఆమె అతడి వైపు చూసి, నీకు పిచ్చెక్కినట్టుంది, లేకపోతే పెళ్ళైన నన్ను వెతుక్కుంటూ నువ్వెందుకొచ్చావు, వెళ్ళిపో శివ అంటూ తడబడుతున్న గొంతుతో చెప్పింది. ఆమె అలా చెప్తూ ఉంటే శివ కోపంగా పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు విదు, నేను నీ కోసమే వచ్చా, నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తా, ఇక ఈ తాళంటావా, ఇది నీకు ఈ పెళ్లి మీద ఏ ఇష్టమో ఏ అవగాహన లేనప్పుడు ఒక మనిషికి తాడు కట్టినట్టు జస్ట్ ఇదలా కట్టేశారు ఉరితాడులా, అంతే తప్ప వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాక భార్యగా స్థానం ఇవ్వలేదు. నువ్వు మర్చిపోతున్నావా, ఏ రోజైనా వాడు నీకు అండగా ఉన్నాడా, నేనున్నాను అని నీ వెంట నిలబడ్డాడా అని అతడు అడుగుతూ ఉంటే ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. సరే అదలా వదిలేయ్, ఆకలితో ఇన్ని రోజులు జస్ట్ నీళ్లు తాగి బయట నిద్ర రాక చక్కర్లు కొట్టావే, ఒక్కరోజైనా ఆకలేస్తుందా, ఎవరైనా నిన్ను వచ్చి అడిగారే ఆ ఇంట్లో, అదే ఇప్పుడు ఈ మెడలో తాళి అన్నావు కదా, ఇది కట్టినవాడైనా ఆకలిగా ఉందా అని అంటూ అన్నం పెట్టాడా అని శివ మళ్ళీ అడిగేసరికి, అదంతా కాదు శివ, ఇది సెట్ అవ్వదు, నీకు నాకు సెట్ అవ్వదు, వెళ్ళిపో శివ ప్లీజ్, ఎవరికైనా తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది, మన బంధం ఎప్పటికీ ఒకటవ్వదు, ఒకవేళ మీ పేరెంట్స్ మన పేరెంట్స్ కలిసి ఉంటే ఇప్పటికీ మనం పెళ్లి చేసుకునే వాళ్ళమేమో, అప్పుడు మీరు మీ బిజినెస్ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయారు, నేను నాన్న వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చేసాను, అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు నాకేం పెద్దగా గుర్తు కూడా లేవు, అందుకే చెప్తున్నా వెళ్ళిపో, మళ్ళీ ఇప్పుడు నా మనసుకు ఇప్పుడు మళ్ళీ నీ మనసుకు గాయం చేసుకోకు అని ఆమె చెప్తూ ఉంటే అంతసేపు సైలెంట్గా వింటున్న శివాంష్ నిప్పులు కురిపించే కళ్ళతో ఆమె చెయ్యిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు సూటిగా. ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆమె అతడి కళ్ళ వైపు చూసింది. కళ్ళలో నీళ్లు, కళ్ళలో వేల భావాలు కనిపిస్తూ ఉంటే వాటికి లొంగిపోతానేమో అని ఆమె కళ్ళు పక్కకు తిప్పుకునేసరికి, ఏమైందే, కళ్ళు పక్కకు తిప్పుకుంటున్నావు,
గుర్తులేను అన్నావు కదా! మరి నా పేరు నీకు చెప్పేసరికి, నేను ఒక్క మాట చెప్పేసరికి నేను ఎవరో గుర్తొచ్చి నేను నీకు చిటికెన వేలును కూడా టచ్ చెయ్యలేదు. అంతవరకు. కానీ నేనెవరో తెలిసి నీ మనసు నేను కావాలి అని అనుకుంది. అందుకే బాధ, భయం పక్కన పెట్టేసి వచ్చి నన్ను హగ్ చేసుకున్నావు. ఏడ్చావు. ఇన్ని చేసి గుర్తులేదు, మర్చిపో, వెళ్ళిపో ఈ 3 పదాలు ఎంత ఈజీగా చెప్తున్నావు. అంత పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అస్సలు ఒప్పుకోను. ఇక్కడి నుంచి నేను వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను తీసుకొని మాత్రమే వెళ్తాను. గుర్తుపెట్టుకో విద్య. నిన్ను తీసుకొని మాత్రమే వెళ్తాను. లేదంటే నా ప్రాణం ఇక్కడే వదిలేస్తాను. ఈ దేశం దాటేలోపు, ఆ దేశంలో అడుగుపెట్టే మధ్యలో నా ప్రాణం పోతుంది. ఇక వెళ్ళు నువ్వు. ఇక వీళ్ళు నువ్వు కావాలనుకుంటున్న జీవితంలోకి టైం అవుతుంది కదా! వెళ్ళకపోతే మళ్ళీ ఎంత న్యూసెన్స్ చేస్తారో అని శివాంష్ కొంచెం కోపంగానే చెప్పాడు. ఆమె అతను చేసిన దానికి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం అతనికి దూరం జరిగి ఇబ్బందిగా చీరను సర్దుకుంటూ నేను ఇప్పటి నుంచి ఇక్కడికి రాను అని అంది ఆమె. అతడు యాటిట్యూడ్ స్మైల్ ఇస్తూ, సరే రాకు. నేను డైరెక్ట్గా మీ అత్త దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 క్యాష్ ఇస్తా నిన్ను నాకు ఇచ్చేయమని. అది పువ్వుల్లో పెట్టి మరీ నాకు ఇస్తుంది. తీసుకోమంటావా? తీసుకోదంటావా? కానీ నాకలా ఇష్టం లేదే. ఎందుకంటే నేను నిన్ను తీసుకెళ్ళి నీ శరీరంతో కలవాలి అనుకోవడం లేదు. నాకు నీ ప్రేమ కావాలి. నా చిన్నప్పుడు నేను ఆడుకున్న విధు కావాలి. తన కోసం మాత్రమే వచ్చా నీకు. ఇంకా వాళ్ళ దగ్గర అనుభవించాల్సిన బాధలు సరిపోలేదనుకుంటా. పోయి ఫ్రెష్గా అనుభవించుకోపో అని అతడు చెప్పి కోపంగా పైకి వెళ్తూ ఉంటే ఆమె కూడా ఉక్రోషంగా, దొంగసచ్చినోడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది కూడా నిజమే. అత్తయ్య ₹1,00,00,000 ఇస్తే వీడికి నన్ను అమ్మేసినా అమ్మేస్తుంది అని ఉడుక్కుంటూ వెనుతిరిగింది. కానీ అతడు పైకి వెళ్ళేవాడు ఆగి చిటిక వేశాడు. ఆమె ఆ శబ్దానికి వెనక్కి తిరిగింది. అప్పుడే ధీరజ్ కూడా అక్కడే ఉండి వీళ్ళ మాటలు వింటున్నాడు కదా. దాంతో ధీరు, దానికి ఫుడ్ పెట్టు. తినకుండా బయటికి అడుగు పెట్టిందో డైరెక్ట్గా దాని అత్తయ్యకు ₹1,00,00,000 చెక్కు పంపించేయ్ అని శివాంష్ పొగరుగా చెప్పి ఆమె వైపు కూడా చూడకుండా పైకి వెళ్ళిపోతున్నాడు. ధీరు నవ్వుకుంటూ విధు అన్నాడు. ఆమె కొంచెం అయోమయంగా చూస్తూ ఉంటే ధీరజ్ ఆమెను చూసి నవ్వుతూ, నన్ను చూసి తర్వాత షాక్ అవ్వచ్చు కానీ ముందురా, నువ్వు తినేసి వెళ్తే కానీ అన్నయ్య సైలెంట్గా ఉంటాడు. నువ్వు తింటే, లేదంటే అన్నయ్య కూడా తినడు అని ఆమె చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనకు ప్లేట్లో చపాతీ అండ్ చికెన్ కర్రీ వేసి పెట్టాడు. ఆమె అతడిని అలా చూస్తూ ఉంటే, ఇలా నన్ను చూస్తూ ఉంటే నీ కడుపు నిండదు మేడం. నువ్వు ఇవన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు నిండుతుంది. ముందైతే తిను అన్నాడు. ఆమె వణుకుతున్న చేత్తో మెల్లగా ఏదో ట్రాన్స్లో ఉండి తింటూ ఉంది. పైన రైలింగ్ ఆనుకొని ఆమెను చూస్తూ శివాంష్ అతడి రూంలోకి వెళ్లకుండా అక్కడే నిలబడుకొని ఉన్నాడు విధు వైపు చూస్తూ. ఆమె ధీరజ్ పెట్టిన ఆ 2 రోటీస్ తినేసి ఇక చాలు అంటూ లేచింది. కానీ ధీరజ్ ఆపుతూ, ఈ మిల్క్ కూడా తాగు ముందు అన్నాడు. ఆమె నాకు వద్దు అనాలి అనుకుంది. కానీ ఆమె తలపైకెత్తి చూసేసరికి పైన శివాంష్ కనిపించేసరికి ముందు అక్కడి నుంచి త్వరగా తప్పించుకోవాలి అని ఆ పాల గ్లాస్ తీసుకుని గడగడ తాగేసి ఇక నేను వెళ్తున్నా అని చెప్పేసి పరుగులాంటి నడకతో ఆ ఇంటి నుంచి బయటపడింది. అప్పటికే సమయం దాదాపు నైట్ 8 అలా అవుతుంది. ఆమె శివాంష్ ఇంటి దగ్గర నుంచి ఆమె ఇంటి దగ్గరికి వచ్చింది. అతడు పైన బాల్కనీ నుంచి వెళుతున్న ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఆమె వైపు, రావమ్మ మహారాణి గారు, పొద్దున వెళ్ళారు తమరు,
ఇప్పుడు వస్తున్నారు. ఇల్లు ఎదురుగానే కదా! వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇలా వచ్చేసి ఉంటే ఇంట్లో పనులంతా చేసి వెళ్ళేదానివి కదే అని తన అత్తయ్య ఆమె తలపై కొడుతూ చెప్పింది. విద్య భయపడుతూ చూస్తూ ఉంటే, ఇదిగో ఇలా దేబ్రి మొహం వేసుకొని నిలబడుకొని ఉంటావు. అందుకని పొద్దుట్నుంచి ఇప్పటిదాకా అని చెప్పి ఉంటారు. అయినా ఇంట్లో పని తప్పించుకుందామనుకుంటే చంపేస్తాను. ఈ పూటకి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసాం. కానీ ఇంట్లో పని అంతా అలాగే ఉంది. పో వెళ్ళి చెయ్యిపో. పొద్దున్న ఎలాగూ నువ్వు తిరిగి మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సిందే అని అందరూ చెప్పేసి నువ్వు అక్కడే తినేసుంటావు కదా! కాబట్టి మేం నీకోసం భోజనం అయితే పెట్టలేదు. అయినా పాచిపోయిన అన్నమో ఏదో ఒకటి నీ మొహాన పెట్టుంటారులే అని వెటకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. సరిత ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ, విద్య ఆకలిస్తున్నారా అని అంది. సరిత ఆలోచన ఏంటంటే, ఉదయం ఇక్కడ పనిచేసి మళ్ళీ అక్కడ పనిచేసి ఆకలి అనేది మనిషికి తప్పకుండా వేస్తుంది కదా! అదే జాలితో అడిగింది. అందరూ వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అడిగింది తను. కానీ విద్య, ఏం లేదక్కా, ఆకలేం వెయ్యలేదు, మీరు వెళ్ళి పడుకోండి అంటూ త్వరగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ కిచెన్లో నిండిపోయిన పాత్రలు చూసి ఒక నిట్టూర్పు విడిచి వాటన్నింటినీ త్వరగా క్లీన్ చేస్తూ మొత్తం కిచెన్ కూడా క్లీన్ చేసింది. తను ఒక్కరోజు ఇంట్లో లేకపోతే మరి ఇంత దారుణంగా చేసేశారు. కిచెన్ కూడా ఎవరికి తప్పినా తనకు తప్పదు కాబట్టి మొత్తం నీట్గా ఇల్లు కూడా ఊడ్చేసి తుడిచేసి అప్పటికే అలసిపోయిన ఫీలింగ్ కలిగేసరికి అలా కటిక నేలపై ఒక దుప్పటి వేసుకొని కప్పుకోవడానికి కూడా దుప్పటి ఇవ్వరు. తల కింద చెయ్యి పెట్టుకొని అలాగే నేలపై నిద్రపోయింది. కానీ ఎదురింటి బాల్కనీలో నుంచి స్పష్టంగా ఈ ఇల్లు కనిపిస్తుంది శివాంష్కి. దాంతో ఆమె అలా పడుకోవడం చూసి శివాంష్ కోపంగా, రేపు ఇక్కడికి వస్తావు కదా, అప్పుడు చెప్తానే నీ సంగతి. ఇందాకంతగా నోరు లేచింది, ఇప్పుడు మాత్రం అంత సైలెంట్గా ఉన్నావు అని కోపంగా అనుకుంటూ అప్పుడే ధీరజ్ తన అన్నయ్యను తినడానికి పిలిచినా కూడా ఆకలిగా లేదు అంటూ మొండిగా ఎప్పటిలానే బాల్కనీలో పడుకున్నాడు. అప్పుడే ధీరజ్ ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా, దాదాపు అర్ధరాత్రి కావస్తుంది, ఇప్పటికి ఎవరు అన్నట్టు ఫోన్ వైపు చూస్తూ ఉంటే తన భార్య ప్రియ. ఆ నెంబర్ చూడగానే సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, ఇప్పుడు గుర్తొచ్చానా అన్నాడు అతడు. దానికి ఆమె నవ్వుతూ, ఏం చేయమంటారు, మీకు ఎలాగూ గుర్తుండను కదా, అందుకే నేనే చేస్తా అంటూ కావాల్సిందే రిటర్న్ మాట్లాడింది తను. దీనికేం తక్కువ లేదు, ఆ నోరు ఎలా మోయించాలో నా నోరు ఎలా మోయించాలో తమరికి బాగా తెలుసు కదా అన్నాడు ధీరజ్. ప్రియా మాట్లాడుతూ, తిన్నావరా అని అంది. అతను కూడా, ఇప్పుడే తిన్నానే, నువ్వు తిన్నావా, పాప తిందా అన్నాడు. నిద్రపోతుంది. కొద్దిసేపు వాళ్ళు ప్రేమగా మాట్లాడుకున్న తర్వాత ప్రియా, ఎప్పుడొస్తున్నారు తీరు అని అడిగింది. ఏమైంది అన్నాడు ధీరజ్. ఏం లేదురా, గుర్తొస్తున్నావు అని అంది ప్రియా బెంగగా. అతడు చిన్న చిరునవ్వుతో తల వెనక్కి చేతులు పెట్టి, సరే అయితే నువ్వే వచ్చేయచ్చు కదా ఇక్కడికి అన్నాడు ధీరజ్. అంతలేదు, నేను రావాలి అంటే ఇక్కడ ఆఫీస్లో ఎవరైనా ఉండాలి. నువ్వు లేవు, బావా లేడు, ఇద్దరూ లేకుండా ఆఫీస్ అలా వదిలేసి ఎలా రాను? మీరు వచ్చిన తర్వాత ఒకసారి అమ్మా నాన్నను చూసి వస్తాను ఇండియాకి వచ్చి. నాన్నకేదో హెల్త్ బాగోలేదంట అని ఆమె చెప్తూ ఉంటే, అవునా, అయితే నేను వెళ్ళి కలిసి రానా అన్నాడు ధీరజ్. ప్రియ ఒక్క నిమిషం ఆలోచించి, ఇప్పుడెందుకు లేరా, తర్వాత ఎప్పుడైనా నువ్వు వెళ్ళి కలువు. ఇప్పుడు మీరు వెళ్ళిన పని ముఖ్యం కదా. తనని ఇంతకీ కలిసావా అని అంది ప్రియ. కలిసామే. నాకు తన్ని చూడగానే చాలా బాధేసింది. చిన్నప్పుడు నేను తను కలిసి ఆడుకున్నాం. తనకన్నా ఒక నెల పెద్దవాడిని కాబట్టి నాకు కూడా
అంతగా గుర్తులేదు. కానీ తనతో కొన్ని విషయాలైతే గుర్తున్నాయి ప్రియా. తనని మా అమ్మ కావచ్చు, లేదా వాళ్ళమ్మ, నాన్న కావచ్చు, చాలా బాగా చూసుకున్నారే. అలాంటిది ఇలాంటి పరిస్థితిలో ఉండడం తట్టుకోలేకపోయాడు అన్నయ్య కూడా అన్నాడు డల్‌గా. ప్రియా కూడా బాధగా, "ఏం చేద్దాంరా, టైం అలా అయిపోయింది. తనతో నువ్వైనా మాట్లాడు ధీరజ్" అని ఆమె అంటూ ఉంటే, ధీరజ్ ఒక నిట్టూర్పు విడిచి, "ఇది ఇది ఇండియా మేడం. అబ్రాడ్ అయిన తాళిబొట్టుకి మన ఆడపిల్లలు ఎంత విలువిస్తారో తెలుసు కదా. ముఖ్యంగా వాడు ఎంత వెధవైనా, ఎంత నరకం చూపించినా భర్త అని వాడిని చాలా మార్చుకోవాలని ట్రై చేసిందే. కానీ తన వల్ల కాలేదు. ఇప్పటికైతే ప్రస్తుతానికి వదిలేసింది. ఏదో ఒక రోజుకి వాడే వస్తాడు అని. కానీ నాకు తెలిసినంత వరకు వాడిని అన్నయ్య ఏదో చేశాడు ప్రియా. వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు" అన్నాడు ధీరజ్. ఆ మాట వినగానే ప్రియా ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమె పెదాలపై వచ్చి, ఆమె మనసులో, "నాకు తెలిసినంత వరకు బావ చాలా వరకు ఏం చేసినా బయటికి తెలియనివ్వడు. ఒకవేళ తను ఇప్పుడు ఇలా చేశాడు అంటే అది కరెక్టే అయ్యుంటుంది. ధీరజ్‌కి అది తప్పనిపిస్తుంది అని బావ ఆ విషయం చెప్పి ఉండడు" అని ఒక నిట్టూర్పు విడిచి, "సరేలే ధీరు, ఏదో ఒకరోజు బావైతే చెప్తాడు కదా మనకు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం" అంటూ కొద్దిసేపు మాట్లాడి ప్రియా కాల్ కట్ చేసింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరో వెలుగుతో మరో రోజు మొదలయ్యింది. ఎప్పటిలానే ఆమె ఇంట్లో పనంతా చేసేసి రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళాలా వద్దా? ఒకవేళ వెళ్ళకపోతే అత్తయ్య ఏదైనా అంటుందా? నిన్ననే అడ్వాన్స్ డబ్బులు అడిగి తీసుకొని రమ్మంది. ఇప్పుడు అవి తీసుకురాలేదు అని నైట్ నన్ను తిట్టను కూడా తిట్టింది. ఇప్పుడు పనికి వెళ్ళను అంటే ఎంత రచ్చ చేస్తుందో. ఒకవేళ నేను వెళ్తే అక్కడ శివాంష్ ఉంటాడు. నేను తనని ఫేస్ చేయాలి. లేదు, నేను వెళ్ళను" అని అంటూ దేవుడి దగ్గరకు వెళ్ళి నేలపై కూర్చొని, "ఏంటి స్వామి ఇది? కష్టాల నుంచి బయటికి తీసుకురమ్మని చెప్తే ఇంకో చిక్కుముడి నా జీవితానికి వేసేశావు. నాకు భయంగా ఉంది. అమ్మ నాన్న పెంపకం ఎక్కడ తప్పుడు పెంపకంలా మారిపోతుందో అని. శివాంష్ నా మీద ప్రేమను చూపిస్తున్నాడు. నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. అది ఎక్కడ బయట వాళ్లకు తప్పుగా పోర్ట్రే అవుతుందో. ఒకవేళ అలా అయితే అప్పుడు తాళి ఒకడితో కట్టించుకొని ఇంకొకడితో పక్కలో పడుకున్నాను అనే చెడ్డ పేరు నాకు వస్తుంది" అని ఆమె మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటే అప్పుడే డ్రైవర్ బాబాయ్ ఆ ఇంటి తలుపు కొట్టాడు. అప్పటికి ఇంట్లో వాళ్ళంతా హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. ఉదయం వాళ్లకు అదే ఒక దినచర్య. అదే కాబట్టి అక్కడ డ్రైవర్ని చూడగానే విద్య అత్తయ్య ఆతృతగా, "ఏంటి" అంది. ఇంతకీ ఆవిడ పేరు చెప్పలేదు కదా. విద్య అత్తయ్య పేరు సుందరి మరియు మామయ్య పేరు రమణారావు. ఆ డ్రైవర్ ఆమె వైపు చూసి, "పొద్దున్నే పెద్దబాబు చెప్పకపోతే పోయి దీని మొహం చూడాల్సి వచ్చేది కాదు" అని తిట్టుకుంటూ, "ఏం లేదమ్మా, నిన్న అమ్మాయి పనికొచ్చినప్పుడు అడిగిందంట అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వమని. దాంతో ఏదైనా అవసరం ఉందేమో అని చెప్పి నైట్ ఇద్దామనుకున్నారు పెద్దబాబు గారు. మర్చిపోయారంట. దాంతో అందుకే ఇప్పుడు ఇస్తున్నా" అని ఆ డ్రైవర్ ఆ డబ్బులు సుందరమ్మకిచ్చాడు. వాటి వైపు ఆశగా చూస్తూ, "ఎంత" అంది. "ఒక 20,000 అన్నాడు ఆయన. 20,000 అనుకుంటూ ఉండగానే, ఏదో అడ్వాన్స్ అంటే ఒక 5 లేదా ఒక 2 ఇస్తారనుకుంటే ఏకంగా 20,000 ఇచ్చారు. పైగా బాగా బలిసినోళ్ళనుకుంటా" అని ఇంకా సంబరపడిపోతూ, "ఒసే విద్య, టైం అవుతుందే, ముందు పద, అక్కడ వాళ్లకు ఏదైనా అవసరం ఉంటుంది" అని ఆమె చెయ్యి పట్టుకొని మరీ వాళ్ళ ఇంటి గేటు దాటించి వచ్చింది సుందరమ్మ. ఆవిడ చేసే పనిని చూసిన విద్య ఆశ్చర్యపోయింది. నిన్న శివాంష్ అన్నట్టు అతన్ని నిజంగానే నన్ను ₹1,00,00,000 డబ్బులు అతడు ఇస్తే అమ్మేసినా అమ్మేస్తుంది ఈవిడ. ఈవిడ్ని చూస్తే నాకు భయమేస్తుంది అని భయపడుతూనే
వాళ్ళ ఇంటి గేటు దగ్గర నుంచి శివ వాళ్ళ ఇంటి గేట్ వరకు వెళ్ళింది. ముందు రోజులాగే ఈరోజు కూడా తన అడుగులు తడబడుతున్నాయి. లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టు. కానీ తప్పదు, వెళ్ళాలి. లోపలికి అడుగు పెట్టింది తను. లోపలికి అడుగు పెట్టగానే డ్రైవర్ అప్పుడే కార్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆమె, ఏంటి ఇంత ఉదయాన్నే బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నారు అని కార్ దాకా వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి ధీరజ్ బ్యాక్ సైడ్ బ్యాగ్ పెట్టి కూర్చుంటున్నాడు. ఆమె ఆశ్చర్యంగా, ఎక్కడికి అంది. ఏం లేదు విద్య, అర్జెంట్ వర్క్ వచ్చింది. నేను ఇప్పటికిప్పుడే అబ్రాడ్కి వెళ్ళాలి, అందుకనే వెళ్తున్నా. ఓకే బాయ్ విద్య, జాగ్రత్త అని పైకి చెప్పాడు. మనసులో, నువ్వు అన్నయ్య ఎప్పుడొస్తారా అని అక్కడ ఎదురు చూస్తుంటాం అని అనుకుంటూ కారులో కూర్చొని వెళ్ళిపోతున్నాడు. ఆమె అతడు చెప్పిన మాట దగ్గరే ఆమె ఆగిపోయింది. ఏంటి వెళ్ళిపోతున్నాడా? ఇతడు వెళ్ళిపోతే మరి ఇంట్లో శివాంష్ ఒక్కడే ఉంటాడా? మరి నన్నెందుకు రమ్మన్నాడు? నేను వెళ్ళకూడదు, అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు అని గేట్ దగ్గరికి వెళ్ళిపోయింది తిరిగి. కానీ ఆ గేట్కి ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలియదు. అక్కడ ఒక పాస్ లాక్ కనిపించేసరికి, అప్పటికప్పుడు వచ్చేసరికి పాస్వర్డ్ యూజ్ చేస్తే కానీ ఓపెన్ అవ్వని లాక్ని సెట్ చేశాడు. ఒక్క క్షణం ఆమె బిగుసుకుపోయింది. కార్ అలా వెళ్ళగానే డోర్ ఎలా లాక్ అయింది అని భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళక తప్పదు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా దబేల్మని ఇంటి తలుపులు కూడా మూసుకుపోయాయి. ఆమె దడుచుకుంది. ఏంటిదంతా ఉన్నట్టుండి అని భయంగా, శివాంష్, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, నాకు తెలుసు. నువ్వు బయటికి రా, ముందు ఈ లాక్స్ ఓపెన్ చేయి, నేను ఇంటికి వెళ్ళాలి, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు అంటూ గట్టిగా అరుస్తుంది ఆమె. కానీ అతడు ఏం పలకలేదు. దాంతో కోపంగా, ఉక్రోషంగా ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తం ఇల్లంతా చూస్తూ అతడు రూమ్ దగ్గరికి వెళ్ళి, అతడి రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. అతడు పుషప్స్ చేస్తూ ఉన్నాడు. అతని వైపు కోపంగా చూస్తూ ముందు వచ్చి, లాక్ ఓపెన్ చేయి అని అంది. కనీసం అతడి రూమ్లోకి అడుగు కూడా లోపలికి పెట్టకుండా అతడు పలకలేదు. ఈసారి మళ్ళీ శివాంష్ అంటూ అంటూ పిలిచింది. అయినా పలకలేదు. మళ్ళీ అస్సలు ఆలోచించకుండా, నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది, ఎవరైనా మనల్ని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు. నాకు ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవాలని లేదు. అమ్మా నాన్న కూతురుగా నేను వాళ్ళ పేరు నిలబెట్టాలి. కానీ ఇలా అందరి ముందు తీసేయకూడదు. అంతేకాకుండా వాడు ఎలాంటి వాడైనా సరే నా మెడలో తాళి కట్టాడు. నన్ను చూసుకోకపోయినా పర్లేదు, నేను చచ్చిపోయేంత వరకు ఆ ఇల్లు దాటి రాను అని ఆమె తెగేసి చెప్పింది. దాంతో అతడి కోపం వచ్చేసింది. ఎంత చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే మాట, మళ్ళీ మళ్ళీ అదే మాట అతడు తట్టుకోలేకపోతున్నాడు. బయట వాళ్ళనైతే ఎదిరించగలడు, ఆమె కోసం ప్రపంచంతోనే పోరాడగలడు, యుద్ధం చేయగలడు. కానీ ఆమెతోనే వాదించలేకపోతున్నాడు. ఇక తన వల్ల కాలేదు. గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి ఆమె లోపలికి అడుగే పెట్టలేదు. అది గమనించి ఆమె చెయ్యి పట్టి లోపలికి లాగేశాడు. ఆమె ఉలిక్కి పడింది. గట్టిగా గోడకు ఆనించి, ఏమన్నావే? వాడు నీ మొగుడా? ఎన్నిసార్లు చెప్తున్నా పదే 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 అదే మాట. అందరూ కలిసి నన్ను పిచ్చోని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నువ్వు నేను అందరి వల్ల కోల్పోయినవి సరిపోలేదా? ఇప్పటికి కూడా వాడే కావాలంట. ఈ తాళి నీకు అంత నచ్చిందా? ఈ తాళిని నీ చేతులతో నువ్వే తీసేయాలి. అంతవరకు నేను నిన్ను ముట్టుకోకూడదు అని అనుకున్నానే. కానీ ఇక నా వల్ల కావడం లేదు విద్య అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె పెనుగులాడుతూ ఉంది. శివాంష్, తప్పు చేస్తున్నావు, వదులు అంటూ ఏడుస్తూ ఉంది. అయినా తను వినడం లేదు.
ఆమె ఎంత వదిలించుకోవాలి అనుకున్నా కనీసం ఇంచు కూడా కదలలేకపోతుంది. అతడు, ఇంకెప్పుడు మారతావే? నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నీకోసం పిచ్చోడిలా చిన్నప్పటి నుంచి ఎంత వెతికానే. నీకు నీకు మన విషయాలు ఏవీ గుర్తులేవు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వప్పుడు చాలా చిన్నదానివి. చాలా చిన్న పిల్లవి. మన ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతుందో నీకు అప్పుడు తెలియకపోవచ్చు. మన కుటుంబాలు ఎందుకు దూరమయ్యాయి నీకు తెలియదు. నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరికి రాలేదో నీకు అది కూడా తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు వెంటనే నిన్ను నీ అత్తారిల్లు నిన్ను చీకటిలా కబళిస్తుంది. వాళ్ళు మంచివాళ్ళు కాదే. వాళ్ళు పైకి ఒక కామెడీ పీస్‌లా కనిపిస్తూ అందరికీ వాళ్ళతో ప్రపంచం అన్నట్టు ఉంటారే. కానీ వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు చాలా అరాచకాలు చేశారు. అవి నేను నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చాను. ప్లీజ్ వచ్చే విధు అని ప్రేమగా అడిగాడు. ఆమె అర్థం కానట్టు మొహం పెట్టింది. అలా చూస్తూ ఉంటే అతడు ఏం మాట్లాడకుండా ఆమెను వదిలి, సరే వెళ్ళిపో అన్నాడు. కానీ ఈసారి ఆమె వెళ్ళలేదు. నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు. అది చెప్పు. అంతవరకు నేను వెళ్ళను. నువ్వు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు నీకు ముందే తెలుసా అని అడిగింది. అతడు ఏం పలకలేదు. చెప్పు అన్నా కదా శివాంష్ అని ఎప్పుడూ లేనిది కొంచెం గట్టిగా అడిగింది. శివాంష్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అవును తెలుసు. వీళ్ళు నా ప్రేమను నాకు కాకుండా చేశారు. మీ అమ్మా నాన్నను నీకు లేకుండా చేశారు. వీళ్ళు కేవలం అంటే కేవలం డబ్బు కోసం మీ అమ్మా నాన్నను చంపేశారు వీళ్ళు అన్నాడు. అంతే. ఒక్క క్షణం ఆ మాట ఆమెకు వినిపించగానే పిచ్చిదానిలా అతడి కాలర్ని పట్టుకొని, ఏం చెప్తున్నావు అని అర్థం కానట్టు మళ్ళీ అడిగింది. అతడు ఇక చెప్పక తప్పదు అని అనుకుంటూ, ఆ రోజు నువ్వు ఒక కాంపిటీషన్ ఉందని హైదరాబాద్కు వచ్చావు. అక్కడే నేను నిన్ను చూశాను. నిన్ను చూడగానే గుర్తుపట్టా. నువ్వే నా విద్యవని. ఆ రోజు నైట్ మీ కాలేజ్ బస్సులోనే మీరు రిటర్న్ అయ్యారు. మళ్ళీ నైట్ ఇంటికి తీసుకెళ్లారు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ అమ్మా నాన్న శవాలే కనిపించారు. నువ్వు అడిగితే యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోయారు అని అబద్ధం చెప్పారు. నేను ఆ మరుసటి రోజు నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చా. అదే ఇంటికి ఇదే ఇంటికి వచ్చా. ఏమన్నారో తెలుసా? తను లేదు. ఆల్రెడీ మా అబ్బాయికిచ్చి పెళ్లి చేసేసాం. తన పేరెంట్స్ కూడా చనిపోయారు అని. అప్పటికి రవికి నీకు పెళ్ళి కాలేదే. అయినా వాళ్ళు అబద్ధం చెప్పారు. నేను తిరగబడ్డా. నేను చేసిన తప్పు ఏంటంటే కనీసం అబ్రాడ్లో ఉన్న మా అమ్మా నాన్నకు కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చా. పోలీసులకు కూడా చెప్పలేదు. ఎవరికి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. దాంతో వాళ్ళకు అర్థమయ్యింది నేను జస్ట్ కాలేజ్ స్టూడెంట్నే. ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. వాళ్ళు నన్ను చాలా కొట్టారు విద్య. ఎంత ఘోరంగా కొట్టారంటే అప్పుడు నేను కూడా వాళ్ళని తిరగబడి కొట్టా. కానీ ఎవరో ఉన్నట్టుండి నా తలపై కొట్టారు. నేను నొప్పికి అరుస్తూ వెనక్కి తిరిగా. అక్కడ ఎవరో తెలుసా? తనకి ఇద్దరు కొడుకులు. ఒకడు కిరణ్, ఇంకొకడు రవి. నా తలపై కొట్టారు ఇద్దరూ కలిసి. చాలా బ్లడ్ పోయింది. చావు బతుకుల్లోకి వెళ్ళిపోయా. నడి రోడ్లో ఈడ్చిపడేశారు. వర్షం పడుతుంది. ఎవరో ఒకరు దేవుళ్ళా వచ్చి కాపాడారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 సంవత్సరాలు కోమాలో ఉన్న పిచ్చివాడిలా. అప్పుడు కూడా నీ గురించే ఆలోచించానేమో. ఆ తర్వాత ఒకరోజు కోమాలో నుంచి బయటికి వచ్చా. నా డీటెయిల్స్ అన్నీ పాస్పోర్ట్లో చూసి అమ్మా నాన్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు నన్ను ఆ తర్వాత అబ్రాడ్కి తీసుకెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ చేయిస్తూ అక్కడే ఉన్నాను. అప్పుడే ధీరజ్ ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. నాన్న నన్ను అడిగాడు పెళ్లి చేసుకోమని. కానీ నేనేం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఒకే ఒక్క మాట
మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు వాడికి నీకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి ఉంటుంది. నీ మెడలో తాళి కట్టాడు. వాడు ఎంత లేదన్నా నీ భర్త. నువ్వు హ్యాపీగా ఉంటావు అని అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదే. ఏదో బాధ తట్టుకోలేకపోయా. అందుకనే నిన్ను చూద్దామని ఒకరోజు మళ్ళీ రిటర్న్ వచ్చా ఇండియాకి. మేము ఇక్కడికి రాకముందే మొత్తం ఆరా తీసిందేంటంటే మీ నాన్న నీ పేరుపై దాదాపు 7 ల్యాండ్లు తీసుకున్నాడు. వాటిలో కొన్ని షాప్స్కి రెంట్కిచ్చి, రూమ్స్ కట్టించి, లీజ్కి ఇప్పించి, మీకు బంగారం కూడా చాలానే కొన్నారు. అవన్నీ తెలుసుకొని వీళ్ళు ఇంటి ముందే వచ్చి ఉన్నారు. ఇక అవకాశం బాగా దొరికింది. దాంతో కొంచెం కొంచెంగా మీ అమ్మా నాన్నను నమ్మించారు. ఆ రోజు అమ్మా నాన్న ఎక్కడికో వెళ్తున్నారంట. ఉన్నట్టుండి ఒక లారీ వచ్చి గుద్దేసింది అన్నారు. కానీ నేను ఆ డ్రైవర్ని పట్టుకున్నా. అప్పుడు తెలిసిందేంటి అంటే వాడికి డబ్బులిచ్చి ఈ రమణారావే ఇదంతా చేయించాడంట. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీ చేత వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు. కొన్ని ప్రాపర్టీస్ అయితే చెల్లాయి. ఇంకొన్ని నీకు ఏజ్ తక్కువగా ఉంది కాబట్టి అవి ఇంకా కొద్దిగా టైం పడతాయి అని చెప్పడంతో వాళ్ళు నిన్ను ఎన్ని రోజులు బ్రతకనిచ్చారు. లేదంటే అవసరం తీరిపోగానే ఎప్పుడో చంపేసేవాళ్ళు అని శివాంష్ చెప్తూ ఉంటే ఆమె కన్నీళ్లతో నేలపై కూలబడి అలానే ఉండిపోయింది. శివాంష్ ఆమె చెయ్యి పట్టుకొని విద్య అన్నాడు. ఆమె కన్నీళ్లతో అతని వైపు చూసి ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ నేను వాళ్లకు ఏమన్యాయం చేశాను? ఏ రోజు వాళ్ళ డబ్బు లేని వాళ్ళు కాకపోయినా నాన్నతో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడూ నేను వాళ్ళని చులకన చూడలేదు. అలాంటిది కావాల్సిందే ఇలా అమ్మా నాన్నను చంపి నన్ను అనాథన చేసి ఇన్నిసార్లు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా అంటూ ఏడుస్తూనే డబ్బుంటే చాలా శివాంష్. వాళ్ళకు మనిషి అవసరం లేదా? నన్ను అసలు మనుషులాగా చూడలేదు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇంకా నా పేరుపై ప్రాపర్టీ ఉంది కాబట్టే వాళ్ళు నన్ను ఇంట్లో ఉంచుకున్నారా? లేదంటే నేను వాళ్ళకు దేనికి పనికిరానా అని అలాగే ఏడుస్తూ శివాంష్ని గట్టిగా హక్ చేసుకొని ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు. దాదాపు గంట వరకు అలాగే వెక్కిళ్ళు పెడుతూనే ఉంది. అతడికి అర్థమవుతూనే ఉంది ఆమె నోరు ఏడ్చి ఏడ్చి తడారిపోయింది అనేది. తడారిపోతుంటే అతడే ఇంకా ఆమెను కూల్ చెయ్యాలి అని మెల్లగా ఆమెను వదిలి ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తా అంటూ వాటర్ తీసుకొచ్చి ముందు ఆమెకు తాపించాడు. ఆమె వెక్కిళ్ళు పెడుతూనే నీళ్లు తాగి అతడి వైపు చూడలేక మొహం పక్కకు తిప్పేసింది. కానీ అతడదేం పట్టించుకోకుండా మళ్ళీ కిందికి వచ్చి ఆమె కోసం కాఫీ పెట్టుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. ఈ కాఫీ తాగు అన్నాడు. ఆమె నాకేం వద్దన్నట్టు తల ఊపడంతో నేను కూడా ఉదయం నుంచి కాఫీ తాగలేదు, ప్లీజ్ తాగరా, నాకు కూడా హెడేక్గా ఉంది అనేసరికి ఆమె ఇంకేం మాట్లాడకుండా కాఫీ తీసుకొని తాగడం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళన ఇన్ని రోజులు నమ్మింది? ఇలాంటి వాళ్ళ కోసమా నా మనసును ముక్కలు చేసుకుంది? ఇన్ని మాటలు అనిపించుకుంది? బయట ముగ్గేస్తూ ఉంటే పేపర్ వాడొచ్చి పైనుంచి కింది దాకా నీచంగా చూస్తాడు. పాలవాడు వచ్చి చెయ్యి కూడా వెయ్యడానికి ట్రై చేశాడు. ఏంటిదంతా అని అడిగితే నీ మొగుడు మేము డబ్బులు ఇస్తే నిన్ను మాకిస్తాను, ఒకరోజు నైట్కి పంపిస్తాను అన్నాడు అని వాళ్ళు ఇన్ని రోజులు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇక తను అవన్నీ పడాలి అనుకోలేదు. ఎప్పుడైతే ఆ నీచులు తన అమ్మా నాన్నను చంపారు అనే మాట శివాన్ చెప్పేసరికి ఆమె అది అబద్ధం అని అనుకోలేదు. ఎందుకంటే అతడు ఏ మాట చెప్పినా అది నిజమయ్యే ఉంటుంది. చిన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అతడితో గడిపిన ఏ ఒక్క క్షణాన్ని ఆమె మర్చిపోలేదు. ఆమె పసితనంలో ఉన్నప్పుడు అతడు అన్నట్టు నిజంగానే ఒకరిని ఒకరు
కల్మషం లేని మనసుతో ఇష్టపడ్డారు. అందుకనే ఆమె అతడిని చూడగానే ఆమె గుర్తుపట్టలేకపోయినా ఆమె మనసు గుర్తుపట్టేసింది. వచ్చిన మొదటి రోజే తన మనసు తన ప్రేమను గుర్తుపట్టింది. భార్యగా చేయాల్సిన అన్నీ ఆమె చేసినా కూడా వాళ్ళు ఆమెను ఏ రోజు ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. అందుకే ఆమె పైకి లేచి ఆమె కన్నీళ్లను తుడుచుకొని మెడలో ఉన్న ఆ తాళిని తెంపి నేలపై విసిరి కొట్టింది. ఏం మాట్లాడకుండా నువ్వు వెళ్ళిపో శివాంష్ అంది. అతడు ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా అతడికి కొంచెం సంతోషం వేసింది. ఆమె తెగించి ఆ తాళి బంధాన్ని తెంచేసింది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది. అతడిని కూడా వెళ్ళిపోమంటుంది అని. కానీ ఆమె ఏం మాట్లాడకుండా ఇప్పుడు నాకు కొంచెం టైం కావాలి, నేను ఇంటికి వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళి డోర్ లాక్ ఓపెన్ చేయి అని హాల్లో నుంచి గట్టిగా అరిచేసరికి అతడు ఓపెన్ చేశాడు. మళ్ళీ గేట్ దగ్గర కూడా ఓపెన్ చేశాడు. ఏం మాట్లాడలేదు. ఏమి జరుగుతుందో సైలెంట్గా చూడాలి అనుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఆమె మొహంలో ఒక ధైర్యం, ఆమె మొహంలో ఒక తెగింపు కనిపించాయి. అతడు చూస్తూ ఉన్నాడు ఏం చేస్తుందో అని. డైరెక్ట్గా తన అత్తవారింటికి వెళ్ళి ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి అక్కడే హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది ఆమె. విద్య తన పేరెంట్స్ని చంపింది తన అత్తింటి వాళ్ళే అని తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతుంది? శివాంష్ ప్రేమను ఆమె ఒప్పుకోగలదా? ఇది చాలా పెద్ద కథ. మేబీ ఇంకో పార్ట్తో ఎండ్ అవ్వచ్చు. కథ ముగింపు భాగం కోసం ఎదురు చూడండి. ఆలస్యం అవుతున్నందుకు క్షమించండి.